ఓం శాంతి. దీని కంటిన్యూషన్. అయితే ఇక్కడ తండ్రి పరమాత్ముడు ఏం చెప్తున్నారంటే, ఇవన్నీ కలియుగానికి అంతిమునకు సూచనలు. అతియే అంతిమునకు సూచన. సరిగ్గా ఇటువంటి సమయంలోనే భగవంతుడు అవతరిస్తారు. 1937వ సంవత్సరంలో భగవంతుడు అవతరించారు. అంటే అంతవరకు సృష్టిలో అధర్మం ఉంది, కానీ అతిగా లేదు. కనుక స్వయము భగవంతుడు తాను రాకుండా ఆయా సమయాలను, ఆయా ధర్మపితలను అనగా క్రీస్తు, మహమ్మద్దు, బుద్ధుడు, గురునానక్ మొదలగు వారిని ధర్మ ప్రబోధం చేయమని పంపటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ చూసారు చక్కగా ఏం చెప్తున్నారు. ఎవరైనా మెయిన్ రాలేదనుకోండి, లేట్ అయిందనుకో, ఆయనకి టైం ఉంది రావాల్సింది. ఇంతలో ఏంటంటే వాళ్ళ సహచరులు ఉంటారు. అందుకే వీళ్ళు ఏంటంటే నేను దేవుని యొక్క కుమారుని అని చెప్పుకుంటారు. అతను అనుకో ఓంకారనా అదనో చెప్తారు మాట గురునానక్. వీళ్ళు మహమ్మద్ ప్రవర్తం అంటారు. అంటే వీళ్ళందరూ ఏంటంటే సహచరులు. పరమాత్ముడు నేను వచ్చేవరకల్లా మీరు కొంచెం వాళ్ళని చూసుకోండి అంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్కడికి నేను పిల్లలు కొంచెం చూసుకొని వచ్చే టైంకి వెళ్ళాలి. లేకపోతే ఆఫీస్లో ఏదైనా వర్క్ ఉందనుకో ఇంకొక అతను చెప్పేసి వెళ్తారు, నేను చిన్న పని మీద వెళ్తున్నాను, కొంచెం నేను రావడం లేట్ అవుతుంది, ఆ పని చూసుకో అంటారు. అలాగే తండ్రి పరమాత్ముడు అతిలోకి వెళ్ళినప్పుడు కలియుగం వచ్చే ముందు వీళ్ళని పంపించారన్నమాట. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నారు, అతిలోకి వెళ్ళిపోయినప్పుడు బాబా చెప్తున్నారు పరమాత్ముడు అధర్మం ఉంది కానీ అతిగా లేదు. కనుక స్వయం భగవంతుడు తాను రాకుండా ఆయా సమయాల్లో ఆయా ధర్మపితలను అనగా క్రీస్తు, మహమ్మద్, బుద్ధుడు, గురునానక్ మొదలుగా వారిని ధర్మ ప్రబోధం చేయమని పంపటం జరిగింది. వారి ద్వారా ప్రపంచంలో అనేక మంది సామాన్య మానవులు ధర్మ మార్గమును పయనించి సన్మార్గులుగా తీర్చిదిద్దబడ్డారు. సృష్టి పూర్తిగా పతనం కాకుండా ధర్మపితలు అడ్డుగోలుగా గలిగారు. కానీ అధర్మం అతి అయిపోయిన ప్రస్తుత సమయంలో భగవంతుడైన శివపరమాత్ముడు అవతరించారు. సనాతన దైవీరాజ్యం స్థాపన చేస్తున్నారు. అధర్మ వినాశనము, ధర్మస్థాపన అను కర్తవ్యాలు ధర్మపితలకి కానీ సామాన్య మానవునికి కానీ చెందినవి కావు. ఇవి పరమాత్మను మహాన కర్తవ్యాలు. మానవుని ఆలోచనలు, మాట, పని మూడింటిని ధర్మం నిండితే సృష్టిలో ధర్మస్థాపన అయినట్లే. అయితే తండ్రి పరమాత్మ ఏం చెప్తున్నారంటే, మనకు అప్పుడే 1936లో ఇంకా భారతదేశం స్వతంత్రం రాలేదు. ప్రపంచంలో అప్పుల్లోనే మాట. ఇప్పుడు దగ్గర ఇంకా 100 సంవత్సరాల దగ్గరలోకి వస్తున్నాం. అంటే ఆ రోజుల్లోనే సెకండ్ వరల్డ్ వార్ జరిగినప్పుడు మరి మనకు అన్నీ తెలిసినాయి కదా అన్నీ. అందువల్ల ఆ టైంలోనే పరమాత్మ అధర్మం ఉందన్నమాట. ఇంకా కొద్దిగా ఇప్పుడు మీద అప్పుడు ఇంకొంచెం బెటరే, కానీ ఇప్పుడు ఇంకా పూర్తిగా పతనం అయిపోతుంది. అందుకే తండ్రి పరమాత్మ క్లియర్గా చెప్తున్నారు మాట. ఏం చెప్తున్నారు, ధర్మస్థాపన అయినట్లు ఇటువంటి మార్పు మానవుల్లో తీసుకురావడానికే భగవంతుడు అవతరించారు. జ్ఞానాన్ని ప్రబోధిస్తున్నారు. జ్ఞానం అనగా మంచి చెడులు విచక్షణ, శ్రేష్ఠ కర్మలను ఆచరించు తెలివి, వర్తమానము, శ్రేష్ఠ జీవితం తయారవడానికి జ్ఞానం దోహదపడితే గతంలో మనం చేసిన వికర్మలను వినాశం చేసుకోవడానికి స్మృతి అంటే